నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒక గ్రిప్ ఉన్నటువంటి పార్టీ, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా కూడా ప్రజల్లో అభిమానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకురావాలని చాలామంది నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే చాలామంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వారి వారి ప్రాంతాలలో బలోపేతం చేసేందుకు కొన్ని ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా దినచర్య కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనకు కేఎస్ ఆనందరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతులు ఏంది, రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతా ఉంది, మరి పార్టీ బలోపేతం జరగబోతా ఉందా, తెలంగాణలో పార్టీ ఈసారి ఆఫ్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మరొకసారి గద్దెనెక్కబోతా ఉందా, వీటిపై చర్చిద్దాం. సో నమస్తే ఆనందరావు గారు. సో ఈసారి ముందుగా అసలు మీ రాజకీయ ప్రస్తావన గురించి చాలామంది తెలియదు, దీని గురించి ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలామంది రాజకీయాలంటే నేను వచ్చినాను, నా తర్వాత మా తమ్ముడు వచ్చినాడు, ఇట్లాంటి ప్రాతినిధ్యం చెప్తూ ఉంటారు. సో అసలు మీ రాజకీయ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే మా వంశపరంపర కాంగ్రెస్ పార్టీ. మా సోదరులు కోటా స్వయంప్రకాష్ అని ఇందిరాగాంధీ జతలో పనిచేశారు. ఇంకో సోదరుడు కేఎస్ సంతోష్ అని రాజీవ్ గాంధీ జతలో పనిచేశారు. 1989లో చంద్రాయణగుట్ట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. నేను యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అప్పటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ నేతృత్వంలో మేము 88 నుంచి కంటిన్యూగా మా రాజకీయ ప్రస్తావన ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. ఇక ముందు కూడా మేము రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో చూస్తే ఒక ఇంటి పార్టీగా, ఒక సొంత పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి పార్టీ. సో ఈ మధ్యకాలంలో గత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సో ఆ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలంలోనే ఉంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఉనికి కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ ఉనికి కోల్పోయినటువంటి పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు తీసుకెళ్తా ఉన్నారు? మేము 1989లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని ఓడించినాం. ఎన్టీ రామారావుని ఓడించి 89లో అధికారంలో వచ్చినాం. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. దాని తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు. అనంతరం మళ్ళీ టీడీపీకి ఆధీనంలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం, జాయింట్ స్టేట్ ఏపీ రాష్ట్రంలో. దాని తర్వాత 2004లో మేము మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014లో మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాలిస్తున్నారు. ఇప్పుడు కమింగ్ డేస్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. ఈ సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలం అందరం మేము కలిసికట్టుగా మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ, అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో మేమందరము గట్టిగా పనిచేసి రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి అనేది మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అటు కేంద్ర అధికార పార్టీ, ఇటు రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ను కనుమరుగు చేసేందుకే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. సో దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ముసుగులో గుద్దులాటలు జరుగుతూ ఉన్నాయి, ఇంటర్నల్ గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ కంపేర్ చేసి కాంగ్రెస్ని ఎలా అధికారంలోకి తీసుకురాబోతారు? మాది ఇంటర్నల్ అనేది మా దగ్గర ఎప్పుడు ఉంటుంది, అది తాత్కాలికమే. ఇటీవల మీరు నల్గొండ మీటింగ్లో చూశారు, ఒకే వేదిక మీద పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు
హనుమంతరావు గారు అందరూ ఒకే వేదిక మీద వాళ్ళు బహిరంగంగా ఎస్పీజీ ఇవ్వడం జరిగింది. మేము కలిసికట్టుగా ఉన్నామనే సంకేతం వాళ్ళు ఇచ్చారు. చిన్న మా దగ్గర 135 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న మాది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. చిన్న మా దగ్గర అప్పుడప్పుడు వస్తుంటాయి, టీ కప్పులో తుఫాన్లాగా మళ్ళీ సర్దుకుపోతుంటాయి. ఇప్పుడు మేమందరం కలిసికట్టుగా మేము పనిచేసి ఈ బీఆర్ఎస్ని గద్దెదించబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో బీఆర్ఎస్ని గద్దెదించబోతున్నామని మీరు చెప్తా ఉన్నారు. ఎస్, కానీ బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీని అసలు ఉనికి లేకుండా తెలంగాణలో చేసిందనేది బీఆర్ఎస్ టాక్. లేదు, ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది మేమే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, వారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈ 3వసారి ఏం చేసిరంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు జనము. ఇప్పుడు మే 8న మా ప్రియాంక గాంధీ మన తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీని ప్రియాంక గాంధీ లోపల ప్రజలు చూడబోతున్నారు. ఇందిరమ్మ వచ్చినట్టు వాళ్ళకు తెలంగాణ ప్రజలకు ఆవుపడుతుంది. సేమ్ ఆమె గ్లామరు ఇందిరా గాంధీతో పోల్చే విధంగా ఉంది. కాబట్టి ప్రియాంక గాంధీ గారు తెలంగాణ గడ్డ మీద పాదం మోపబోతున్నారు. మే 8న మాది నిరుద్యోగ గర్జన సరూర్నగర్ స్టేడియంలో జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి మా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతారు. అదేవిధంగా ప్రజలు కూడా భారీ ఎత్తున ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ తెలంగాణకు రావడంతో ఇప్పుడు జరగబోతున్నటువంటి సభతో కాంగ్రెస్లో మార్పులు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. తప్పకుండా ప్రియాంక గాంధీ వస్తారు. దాని తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇటీవలే వచ్చి వెళ్ళారు. కంటిన్యూ మా ఈ ఎలక్షన్ వరకు మా ఈ సభలు సమావేశాలు కంటిన్యూగా జరుగుతాయి. సో ఇప్పుడు కర్ణాటక ఎలక్షను మే 10న ఉన్నది. 8వ తారీఖు అక్కడ ప్రచారం ముగుస్తుంది. ఆ ప్రచారం ముగించుకొని ప్రియాంక గాంధీ గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు. కాబట్టి మేము ఈ సభను విజయవంతం చేస్తాం. దీంతో మాది ఎన్నికల ఏదైతే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ రాబోయే ఎన్నికల్లో ఇది ఇక్కడి నుంచి ఆరంభం అవుతుందని చెప్పేసి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంటే కొన్ని నియోజకవర్గాల పరిస్థితులలో పట్టు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి నాయకులు లేకుండా పోయిండు. కాంగ్రెస్ పార్టీ కండవపై గెలిచి ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేంజ్ చేస్తుంది అనేది ప్రతిపక్ష ధోరణి. అది ఇంతమంది జరిగిన మాట వాస్తవమే. కొంతమంది ఏం చేసిరంటే మా కేసీఆర్ మా ఎమ్మెల్యేలను లొంగ తీసుకున్నాడు. 13 మంది ఎమ్మెల్యేలని ఆయన ఆశ చూపించేసి మా ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్కు అంత మెజార్టీ ఉంది. మెజార్టీ ఉన్నాక మా ఎమ్మెల్యేలు ఏమవసరము? ఆయనకు అవసరం లేదు. కానీ మా ఎమ్మెల్యేలను ఆయన లాక్కున్నాడు. వాళ్ళకు అన్ని ఆశలు చూపించేసేసి వాళ్ళని లాక్కున్నాడు. ఒకవేళ కేసీఆర్ గారు నిజంగా తెలంగాణలో ఆయనకు అంత సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి పోయేది ఉండే. ఆయనకు నిజంగా తెలంగాణలో అంత సత్తా ఉంటే అలా చేయలేదు కదా. ఆయన భయము, ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళకు అల్లునితోని వీళ్ళతో ఆయనకు ప్రమాదం ఉన్నది. ఎప్పుడైనా మా పార్టీలో స్పిట్ కావచ్చనే ఒక ఉద్దేశంతో దూర ఆలోచనతో మా వాళ్ళని తీసేసుకొని ఆయన ఇప్పుడు పాలిస్తున్నాడు. తెలంగాణలో చాలా వ్యతిరేకం ఉన్నది కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద. ఇటీవలనే చూశారు మనం, లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్నది. ఇంకా చాలా అక్రమాలు, అవినీతులు వాళ్ళు పాల్పడుతున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు దళిత బంధు ఇస్తా అన్నాడు. దళిత బంధులో ఎంతమందికి ఇచ్చాడు? ఇచ్చిన దాంట్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకుంటున్నారని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. ఇట్లా జరుగుతుంది. జరిగినప్పుడు దాని మీద నువ్వు విచారణ ఎంతమంది ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకుంటున్నారు, ఎంతమంది కార్యకర్తల నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు 3 లక్షలు తీసుకొని ప్రజలకు దళిత బంధు 7 lakhs ఇస్తారు. నువ్వు నిజంగా పొలిటీషియన్, నిజంగా ముఖ్యమంత్రివి, నీకు అంత ఇది ఉన్నప్పుడు నువ్వు విచారణ చేయి. దీని మీద ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.
అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దళిత బంధు అనేటువంటి స్కీమ్ని తీసుకురాలి, కళ్యాణ్ లక్ష్మి అనేటువంటి స్కీమ్ని తీసుకురాలి, షాదీ ముబారక్ అనేటువంటి స్కీమ్ని తీసుకురాలి, దళిత బంధు, ఇటు రైతులకు రుణమాఫీలు, ఇటువంటి స్కీమ్లు తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కాలంగా కాంగ్రెస్ దాదాపు 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎన్నడూ తీసుకురానటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధికార పార్టీ తీసుకొచ్చింది. వీటినన్నింటినీ మీరు ఏకీభవిస్తూ ఉన్నారా, నేను వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం దేని గురించి? మన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలి. జాయింట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సీమాంధ్రకు ఎక్కువ నిధులు మల్లుతున్నాయి. మన తెలంగాణ అభివృద్ధి చెందట్లేదు, మన తెలంగాణ వెనుకబడిపోయిందని చెప్పేసి మన తెలంగాణ పోరాటం 60 సంవత్సరాల నుంచి ఉండే ఈ సమస్య. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము స్కీములు పథకాలు అన్నీ మావే. వికలాంగుల పెన్షను, వృద్ధాప్య పెన్షను, దాన్ని పెంచి కేసీఆర్ గారు ఇస్తున్నాం అంతే. తెలంగాణ తెప్పించినప్పుడు కొన్ని పథకాలు ఉంటాయి కదా, మామూలే. అది మనం తెచ్చుకున్నాం తెలంగాణ, మన అభివృద్ధి కావాలనే మనం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు కొత్త పథకాలు పెట్టి ప్రజలకు చేరువ కావడం అది మామూలే. అది దానికన్నా భిన్నంగా మేము చేస్తాం. ఇప్పుడు ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఏవైతే పథకాలు అన్నీ చేస్తుండో దానికన్నా రెట్టింపు మేము ఇవ్వబోతున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుందా, 3 ఎకరాల భూమి ఇస్తుందా, డబుల్ బెడ్ల ఇండ్లు కల్పిస్తుందా? తప్పకుండా స్కీమ్స్ చాలా ఉన్నాయి. అంటే పేదలకు నిరుద్యోగ వృత్తి అని కేసీఆర్ పెట్టిండు, అది అమలు చేయలేకపోయిండు. డబుల్ బెడ్రూమ్లో ఇంప్లిమెంటేషన్ అన్నాడు, అది ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు. దళిత బంద్ అన్నాడు, గీత కార్మికుల బంద్ అని చెప్పిండు, బీసీల బంద్ అని చెప్పిండు, ఇటువంటి అనేక చెప్పిండు. నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు, టీఎస్పీఎస్ పేపర్ లీకేజీలు ఉన్నాయి. ఇటువంటి అన్నిటిపైన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటన్నిటిపైన యాక్షన్ తీసుకుంటుందా? మేము డబుల్ బెడ్రూమ్లో ఇప్పుడు మన రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రభుత్వము ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్. మేము నియోజకవర్గంగా ఆయన ఎన్ని ఇచ్చిండు దాన్ని బట్టి మేము మా అధికారంలో వచ్చినప్పుడు మేము ఇస్తాం. ఇంకా డబుల్ బెడ్రూమ్ కాదు, ట్రిపుల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తాం. మాకు ఫస్ట్ అధికారం రావాలి. ప్రజలు మాకు అధికారం ఇస్తే ప్రజలకు ఆయన ఏమేమి హామీ ఇచ్చిండో అవి ఆయన హామీ ఇచ్చిండు, నెరవేర్చలేదు. మేము వచ్చిన తర్వాత దానికన్నా ఎక్కువ ఇస్తాం. ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ఇప్పుడు కర్ణాటకలో కూడా మాది మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఇప్పుడు కనిష్ట కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. దాని ప్రభావం ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో నెరవేర్చలేదు. మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన కన్నా రెట్టింపు మేము చేస్తాం పథకాలు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినమే మేము, తెలంగాణ తెచ్చినమే మేము. తెలంగాణ బాగుపడాలనే ఉద్దేశం ఫస్ట్ ఎవరికి ఉన్నది? మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాకు ఎక్కువ ఉన్నది ఆయన కన్నా. ఎంతమంది త్యాగాలు విద్యార్థులు చేసిరు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు, విజయశాంతి ఇద్దరు ఎంపీలే ఉండే టీఆర్ఎస్కు. ఇద్దరు ఎంపీ వల్ల ఎట్లా వస్తుంది? మా దేశంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ మద్దతు ఇచ్చేపటికే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. లేకుంటే బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? ఎంత సీమాంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలందరూ వ్యతిరేకించినా కూడా మేము తెలంగాణ ఇవ్వడం జరిగింది. మేము అధికారం గురించి చూడలేదు. మాకు ఇక్కడ తెలంగాణ ఉన్న ఆకాంక్ష, ఇది తెలంగాణ ఉన్న సమస్యని పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎల్లుండి వస్తూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఇంటర్నల్ ముసుగులో గుద్దులాట తాత్కాలికంగా ఉండేటి అని మీరు చెప్తా ఉన్నారు. కానీ కొందరు అసంతృప్తి నేతలు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. కొందరు ఇంకా పదవులు రాకుండా, కొందరికి ఇంకా సీట్లు కన్ఫర్మ్ కాకుండా, కొందరు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ప్రియాంక గాంధీ వచ్చిన తర్వాత ఒక ఇంటర్నల్ సమావేశం ద్వారా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందా? తప్పకుండా. ఎందుకంటే మేము ప్రియాంక గాంధీ గారి దృష్టికి కొన్ని విషయాలు మేము తీసుకెళ్తాము. అక్కడక్కడ సమస్యలు ఉన్నమాట వాస్తవమే. ఇంత పెద్ద పార్టీ మాది, 135 సంవత్సరాలు ఘన చరిత్ర ఉన్న పార్టీ. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కొంతమందికి మన పదవులు వచ్చినాయి, ఇంకా కొంతమందికి రాని మాట వాస్తవమే. మాణిక్రావు ఠాకరే గారు మా నూతన ఇన్ఛార్జ్ అందరికి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకెవరెవరికైతే రాలేవో
అందరినీ కూడా అకామిడేషన్ చేసే అవకాశం ఉన్నది. అందరిని కలుపుకొని మేము కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం రావడం ముఖ్యం. చిన్న చిన్న సమస్యలు మా దగ్గర ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి గాంధీ భవన్లో, అవి మామూలే ఉంటే టీ కప్పుల్లో తుఫాన్ లాగా మళ్ళీ చదువుకుపోతాం. కాబట్టి చిన్న చిన్న అంశాలన్నీ మేము పక్కకు పెట్టేసి మేము ప్రభుత్వం ఎలా రావాలి, బీఆర్ఎస్ని గద్దె దించాలంటే మనం ఏం చేయాలి, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించాలి. కాబట్టి ఇక్కడ మెజార్టీ ఎంపీ సీట్లు మేము గెలవాలి, 16 సీట్లలో 16 సీట్లు గెలవాలి, మళ్ళీ 119 సీట్లలో కనీసం మేము 100 సీట్లన్నా మేము గెలవాలి. ఆ దిశలో మేము అడుగులు వేస్తున్నాం. మా నూతన ఇన్ఛార్జ్ గారు మాణిక్రావు ఠాకరే వారి పథకాలు కొత్తగా వాళ్ళు ప్లాన్లు వేస్తారు, స్కెచ్ చేస్తారు. మేము గవర్నమెంట్ రావాలంటే ఏం చేయాలి, వారి నేతృత్వంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క వారి నేతృత్వంలోతో పాటు సీనియర్ నాయకులు అందరూ పెద్దలు జానారెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీ, జగ్గారెడ్డి, మధు యాష్కి గౌడ్, దామోదర్ రాజనరసింహ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మా దగ్గర చాలామంది నాయకులు ఉన్నారు. అందరం కలిసికట్టుగా యునైటెడ్గా మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొడతాం. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సో మరి ఇంతకు కేఎస్ ఆనంద్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు ఈసారి? నేను అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఆస్పిరెంట్ ఉన్నా, అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నా. గతంలో ఏంటంటే మా దగ్గర ఉన్న ఇక్కడ బీజేపీ నుంచి టీడీపీ నుంచి ఇక్కడి నుంచి పోయి అక్కడ గెలిచిన వాళ్ళే. అంబర్పేట నియోజకవర్గం మన ఎట్లుందంటే ఆ కాన్స్టిట్యున్సీ గతంలో హిమాయత్ నగర్ ఉండే, ఇప్పుడు అంబర్పేటగా ఏర్పడ్డది. అక్కడ కాన్స్టిట్యున్సీలో బయట నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ గెలుస్తారనమాట. కిషన్ రెడ్డి గారు కూడా బయట నుంచి వచ్చి గెలిచారు, అక్కడ సెటిల్ అయిపోయారు. దాని తర్వాత ఇప్పుడున్న కాలేరు వెంకటేష్ టీఆర్ఎస్ కూడా, ఆయన కూడా గట్కేసర్ ఆదిలాబాద్ అక్కడ ప్రాపర్ వాళ్ళది, ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడ నుంచి గెలిచాడు. కాబట్టి ఒకసారి బీజేపీకి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు జనం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక ఈసారి మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వబోతున్నారు. అభ్యర్థి ఎవరు అనేది మా పార్టీ నిర్ణయిస్తుంది. ఎవరు వచ్చినా కూడా మేము అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోయాలని మా ఆకాంక్ష, మా ఉద్దేశం. ఇప్పుడు అంబర్పేట అంటే అనేక ఇష్యూస్ ఉన్నాయి అంబర్పేటలో. గతంలో నేనే అంబర్పేటకు స్వయంగా వెళ్ళి అనేక ఇష్యూస్ని రెక్టిఫై చేసి ఒక లిస్ట్ రెడీ చేసిన. సో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీని మీలాంటి నాయకులు అంబర్పేట నుంచి గెలిస్తే నేను లిస్ట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన చర్యలు తీసుకుంటారా? మేము అక్కడ చాలా స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ డీడీ కాలనీ ఒక 2-3 కాలనీ పాష్ కాలనీలు ఉన్నాయి, కానీ మిగతా మాత్రం మ్యాక్సిమం స్లమ్స్ ఉన్నాయి. అక్కడ అభివృద్ధి చాలా అవసరం. అక్కడ అభివృద్ధి మేము చేస్తాం, ప్రత్యేక అక్కడ నిధులు కేటాయించి అభివృద్ధి మేము చేస్తాం. అదేవిధంగా ఫ్లేవర్ కూడా ఇటీవల ఇన్కంప్లీట్ ఉంది, అది కూడా కంప్లీట్ కావాలి. చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవమే. మేము వస్తే తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. మేము ప్రత్యేకంగా మేము నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం నియోజకవర్గాన్ని. సో ఇప్పుడు కొత్తగా ఒక నూతన సచివాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశారు. 1350 కోట్లతోనూ ఒక కొత్త నిర్మాణం, కొత్త సచివాలయం అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తుందా? లేదా ఇప్పుడు మనము ఒక విషయం వాస్తవం, కొన్ని విషయాలు ఏంటంటే వాస్తవం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధి కావాలి తెలంగాణ అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు యాదాద్రి టెంపుల్ అయితేనేమి, ఇప్పుడు సెక్రటరియట్ అయితేనేమి, ఇంకేమైనా అభివృద్ధి చెందిందో అందులో భాగంగానే జరుగుతున్నాయి. సెక్రటరియట్ నూతనంగా నిర్మించారు, బాగానే ఉంది, కానీ దానికి ఎన్ని నిధులు ఖర్చు అయినాయి, మీరు బడ్జెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసారు? ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి గారు ఏం చెప్తారు, ఇంతవరకు నేను 500 కోట్ల వరకు కాంట్రాక్టర్కు ఇవ్వడం జరిగింది అన్నారు. ఇంకా కాంట్రాక్టర్కు మనం ఎంత నిధులు ఇవ్వాలి, మీరు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, అవన్నీ విషయాలు వాస్తవాలు బయటికి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇటీవలే వర్షం కురిసిన దానికే మళ్ళీ మొత్తం అక్కడక్కడ మొత్తం లీకేజీలు వస్తున్నాయి. మళ్ళీ ఇట్లా మీరు అధునాతికంగా నిర్మించాము, దేశంలోనే ఎక్కడ లేదంటున్నారు, అంత గొప్పగా మేము నిర్మించినాం అంటారు. కాబట్టి దాని మీద మీరు చూడాలి, ఎట్లా వర్క్ ఎక్కడెక్కడ ఏమైంది, డ్యామేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి సంగతి. ఇప్పుడు మనకు వర్షాకాలం రాలే, ఇప్పుడు ఏదో సడన్గా వర్షం వచ్చింది, ఈ వర్షానికే మనకు ఇంత లీకేజీలు వస్తుంటే మళ్ళీ మీరు ఎట్లా కాంట్రాక్టర్కు మీరు పన్నులు ఇన్ని 100 కోట్లు ఇచ్చారు, మళ్ళీ దాన్ని మీరంతా ఒకసారి చూడాల్సిన అవసరం గవర్నమెంట్ మీద, సీఎం మీద ఉంది, మంత్రి మీద ఉంది, దానికి సంబంధించిన మొత్తం అధికారుల మీద ఉన్నది. అట్లా ఇప్పుడు అకాల వర్షంలతోని కొంత అతలాకుతలం అయిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క వర్షం చుక్కబడ్డా కూడా
ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనం చూస్తూ ఉన్నాం. సో ఎగ్జాంపుల్ మీకు గాంధీ భవన్ అనుకోండి, నిత్యం కూడా మీరు గాంధీ భవన్కి వెళ్తూ ఉంటారు. ఒక్క వర్షం పడితే అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. సో మరి అధికార పార్టీ చెప్తా ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తా ఉంది, రోడ్లు నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున నిధులు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి రోజు రోజు హైదరాబాద్లో పెరిగిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. సో ఇది జరిగిందా? అభివృద్ధి మొత్తం ఏం జరగలేదండి, ఒక 20% జరిగిందని నేను అనుకుంటున్నా. ఇంకా 80% గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి జరగాల్సి ఉంది. గతంలో వరదలు వచ్చినాయి, 4-5 రోజులు వరదలు కంటిన్యూ అవుతే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం నీకు 70-80% మునిగిపోయింది. అప్పుడు సీఎం ఇంటింటికి 10,000 ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు. దాంట్లో 5,000 టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులే తీసుకోవడం జరిగింది. అప్పుడు జరిగిన ఎలక్షన్లో ఏమైంది, వీళ్ళు ఆల్టర్నేటివ్ కేంద్రంలో బీజేపీ ఉందని చెప్పేసి ప్రజలు ఏం చేశారు, మెజార్టీలో బీజేపీ వైపు మొగ్గు చూపెట్టారు. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి ఏం చెందలేదు. నేను మేయర్ మా సోదరి విజయలక్ష్మి గారు కూడా నేను సూచిస్తున్నా. ఇప్పుడు ఇంకోటి చెత్త, ఎక్కడంటే అక్కడ చెత్త మొత్తం నిండిపోతుంటారు డైలీ. 4 రోజులు 5 రోజులు 10 రోజుల వరకు ఆ చెత్త తీయడం లిఫ్ట్ చేయడంలో జిహెచ్ఎంసీకి చెందిన పారిశుద్ధ వర్కర్లని వీళ్ళు అప్రమత్తం చేయాలి. ఎక్కడైతే రారో వాళ్ళు వేరే వాళ్ళని అపాయింట్ చేసి అక్కడ ఇమీడియట్లీ ఆ చెత్తను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇలా చాలా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ ఎటు వెళ్ళిపోవాలి, వాటర్ పోయేటానికి వాళ్ళు అన్నీ ఆ ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ వాటర్ వర్క్ అధికారులు, ఇంకా ఏమేమి ఇతరులకు సంబంధించి ఆర్ఎండ్బి అధికారులు అందరూ అప్రమత్తం కావాలి. ఎలక్ట్రిసిటీ అధికారులు అప్రమత్తమై దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్కీమ్స్ గురించి కొన్ని మనం చర్చిస్తే, ఈ దళిత బంధు అనే ఇష్యూలో సీఎం కేసీఆర్ మీరు ఇంతకుముందు అన్నట్టుగా కొందరు 30 నుంచి 20 మంది ఎమ్మెల్యేల లిస్ట్ నా దగ్గర ఉంది. సో ఈ లిస్ట్లో ప్రకారంగా చాలామంది అవినీతి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను. సో మరి ఈ అవినీతి చేసేటువంటి నేతలు కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. మరికొంత టాక్ ఏంటి, కావాలనే కేసీఆర్ వీళ్ళను తప్పుదోవ పట్టించేందుకు, అక్కడ ఇంకో అభ్యర్థి ఉన్నందుకే ఈ అభ్యర్థిని తప్పించేందుకే కేసీఆర్ ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. సో మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు అందులో కాంగ్రెస్ నుంచి వచ్చిరా టీడీపీ నుంచి వచ్చిరా అనే విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం మీ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ పార్టీ అయింది. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తే మీరు చర్యలు తీసుకోండి, మీడియాకి రిలీజ్ చేయండి, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద దాని మీద ఒక కమిటీ వేయండి, న్యాయ విచారణ జరిపించండి. కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీరు ఎమ్మెల్యే నుంచి తప్పించాలి, ఇంకో టికెట్ ఇవ్వాలి, అది మీ అంతర్గత వ్యవహారం. మీరు ఎవరికైనా టికెట్ ఇవ్వండి, వేరే విషయం. అవినీతి జరిగినప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షల బెనిఫిషరీస్కు 7 లక్షలే అందుతున్నాయి, 3 లక్షలు ఎక్కడ పోతున్నాయి? దీని మీద యాక్షన్ తీసుకోండి. మీరే చెప్తారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లా 3 లక్షలు 2 లక్షలు నొక్కేసి రిమైనింగ్ బెనిఫిషరీకి ఇస్తున్నారు అని. లేనప్పుడు చర్యలు తీసుకోవాలి కదా. మీరు తెలంగాణలో నేను నంబర్ 1 ముఖ్యమంత్రి అంటున్నారు, మళ్ళీ ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకోండి. మీరు ఆ దళిత బంధు కూడా ఎవరికి ఇస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇచ్చారు, అవన్నీ లిస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. మీరు అప్పుడే మీకు మీ మీదే జనం నమ్ముతారు. లేకపోతే మీ మీద చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు మీకు 30 సీట్లు కూడా వస్తాయో రావు. మీకు బీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత ఉన్నది. 30 సీట్లను మీరంటా ఉన్నారు, అధికార పార్టీ చెప్తా ఉంది 100 సీట్ల మెజారిటీతో ఈసారి గవర్నమెంట్ మళ్ళీ మేమే ఫామ్ చేస్తామని వాళ్ళు అంటారు. అధికారంలో 100 అంటారు, 110 కూడా అంటారు. అది విన్నారా? వాళ్ళు అంటారు జనంలో వ్యతిరేకత ఉంది. మీరు ప్రతి నియోజకవర్గం వెళ్ళండి, మీరు ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ఏం జరుగుతలేదు అనేది మీకే తెలుస్తుంది. అభివృద్ధి శూన్యం ఉన్నది. విన్నారా? కేవలం వాళ్ళ కుటుంబము కోట్లాధిపతులు అయిపోయారు, వాళ్ళ ప్రాపర్టీస్ పెరిగినాయి, వాళ్ళ వ్యాపారాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కేవలం వాళ్ళ ఇంట్లో 5 మంది మాత్రమే పదవులు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు బాగుపడ్డారు. లిక్కర్ స్కామ్లో కవిత ఉన్నది, ఇంకా చాలా అవినీతి, చాలా అక్రమాలు ఉన్నాయి. 25 కోట్లు తీసుకున్నారంట కదా మునుగోడ్ల. ఎవరు తీసుకురు? సూపర్. మళ్ళీ ఎవిడెన్స్ చూపిస్తే మేము మాట్లాడతాం. చెప్తా ఉన్నారు కదా 25 కోట్ల రూపాయలు. అవునండి, మీరు 25 కోట్లు ఎవరికి ఇచ్చిర్రు? మాకు ఎవిడెన్స్ చూపిస్తే మేము మా పార్టీలో ఫిర్యాదు చేస్తాం కదా. నేనే ఫిర్యాదు చేస్తా ఢిల్లీకి వెళ్ళి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరికి నేను ఫిర్యాదు చేస్తా.
ఈ 25 కోట్లు ఎవరికి అందినాయి? ఇప్పుడు నాకు కూడా కొన్ని ఏరియాలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మా సొంత మనీతో మేము ఖర్చు పెట్టుకొని మేము నెల రోజులు తిరిగినాం. మునుగోడు ఎలక్షన్లో పాల్వాయి శ్రవంతి విజయం కోసం మేము కృషి చేసినాము. మళ్ళీ ఆ నిధులు ఎవరికి ముట్టినాయి ఏం సంగతి కొద్ది ఆధారాలు మాకు ఇస్తే మేము పోయి మా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తాను నేను. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అని బీజేపీ చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ న్యూట్రల్గా ఉన్నట్ట లేకపోతే ఈ రెండు పార్టీలు? ఇప్పుడు ఏముందంటే కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దెదించడానికి సెక్యులర్ పార్టీలు అవుతున్నాయి, అది వాస్తవం. అందులో టీఆర్ఎస్ లేదు. సెక్యులర్ పార్టీలు దేశంలో అన్నీ ఒకటవుతున్నాయి. నితీష్ కుమార్ గారు గతంలోనే చెప్పారుగా మీకు, సెక్యులర్ పార్టీలు ఏకం కావాలి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో కలిసి మనము నరేంద్ర మోదీని గద్దెదించాలని చెప్పారు. ఒకటి పాయింట్. వరంగల్ డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాకు వరంగల్ డిక్లరేషన్లో క్లియర్ చెప్పిండ్రు, టీఆర్ఎస్తోని మనకు పొత్తు ఉండదని. ఇంకా అయిపోయి ఇంకా దానికి ఇంకా వేరే క్వశ్చన్ ఏమున్నది? సో విపక్షాల అధికార పార్టీలు ఇప్పుడు రెండు, మీకు రాష్ట్ర అధికార పార్టీ కేంద్ర అధికార పార్టీ రెండు చెప్తా ఉన్నాయి. మరి వాళ్ళు చెప్తారండి, వాళ్ళకేంది ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్ ఎప్పుడు కలవదు దేశంలో, సెక్యులర్ పార్టీతో కలుస్తుంది, అది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో మాత్రం బీఆర్ఎస్ ఉండదు ఒకటి. రెండో విషయము టీఆర్ఎస్తో మేము ఇక్కడ కలిసేదంటే అది కళ. గతంలో యూపీఏ 1లో కలిసినాము, కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చినాము, నరేంద్రకు మంత్రి పదవి ఇచ్చినాము, ఇక రాష్ట్రంలో 6గురికి మంత్రి పదవులు ఇచ్చినాము, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. అది వేరు, అది ఆ కలయిక వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు డి అంటే డి విధంగా మేము ఉన్నాం, కేసీఆర్ని ఢీ కొట్టాలని మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాని గురించి మేము అంతా ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని స్కీమ్స్లో కేంద్రం ఇచ్చింది రాష్ట్రం ఇచ్చింది అని చెప్పేసి రాష్ట్ర కేంద్రాలు రెండు గొడవలు పెట్టుకుంటా ఉన్నాయి. సో కేంద్రం ఇచ్చిన దానికి రాష్ట్రం పేరు, రాష్ట్రం ఇచ్చిన దానికి కేంద్రం పేరు పెట్టుకుంటున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాయి పథకాలు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి? అక్కడక్కడ కొన్ని ఇంప్లిమెంట్ రొటీన్గా జరుగుతాయి, దాని గురించి ఏ ప్రభుత్వాలున్నా జరుగుతాయి, అది విషయం కాదు. వీళ్ళు అభివృద్ధిలో పోటీ పడాలి. ఎక్కడ పోటీ పడుతున్నారు వీళ్ళు? ఎంతసేపు మేము అధికారం రాలే, రాలే. మోదీ గారు ఏంది ఎన్ని స్టేట్లు పాలిస్తున్నారు? దాదాపుగా 8-9 స్టేట్లు మా కాంగ్రెస్ ప్రభుత్వాలని కూల్చేసి మా ఎమ్మెల్యేలు లాక్కొని ఆయన పాలిస్తున్నాడు. వాజ్పేయి గారు ఇలా చేయలే కదా ప్రధానమంత్రి ఉన్నప్పుడు. అదేవిధంగా ఉప ప్రధాని అద్వానీ గారు ఉండే, వాళ్ళు ఈ టైప్ చేయలేదు కదా. వాళ్ళ రాజకీయాలకు ఇప్పుడు ఉన్న రాజకీయాలకు చాలా డిఫరెంట్ ఉన్నాయి. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీలో ఒక ఫ్రెండ్లీగా పోయేది, అంశాల మీద పోరాడేది. పార్టీలో పార్లమెంట్లో ప్రజల కోసం వాళ్ళు పోరాడేది, వీళ్ళు పోరాడేది, అది డిఫరెంట్. ఈయన ఏం చేస్తున్నాడు? మాని ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తున్నాడు దేశం మొత్తం మీద. మహారాష్ట్రలో ఏం చేసిండు? ఏక్నాథ్ షిండేని తయారు చేసిండు. అట్లా నీకు 8-9 రాష్ట్రాలలో మా ఎమ్మెల్యేలను నాక్కొని పాలిస్తున్నాడు. నరేంద్ర మోదీకి అవసరమా? జనం ఏది ఇచ్చారు? ఒక ఎమ్మెల్యేని గెలిచినప్పుడు వాడిని 5 ఏళ్ళు ఉండని, మళ్ళీ నువ్వు తిరిగి అధికారంలోకి రా. అట్లా లేకుండా మా వాళ్ళని గుంజేసుకొని నువ్వు రూలింగ్ పార్టీ చేస్తుండుకుంటూ పోతే ఇది తాత్కాలికం ఉంటుంది. ఇది ఇలాంటి రాజకీయాలు శాశ్వతంగా ఉండవు. మీకు తెలుసుగా గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారికి హెల్త్ బాగలేనప్పుడు అమెరికాలో ట్రీట్మెంట్, ప్రభుత్వ నిధులతో ట్రీట్మెంట్ అమెరికాకు పంపించి ఆయనకు ట్రీట్మెంట్ చేయించాడు. మళ్ళీ వారు క్షేమంగా రావాలని కోరుకున్నారు. వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ క్షేమంగా మన ఇండియాకి రావడం జరిగింది. రాజకీయాలు అంటే ఆ విధంగా ఉంటాయండి. ఇదే మోదీ అమిత్ షా ఏం చేస్తారు? ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలను గురించి లాక్కోవాలి, వాళ్ళు రూలింగ్ చేయాలి. ఏక్నాథ్ షిండేలను తయారు చేసుకోం తప్ప వీళ్ళది వేరే లేదు. ఇది చివరి ఎలక్షన్ ఇది. ఎస్. సో ఇప్పుడు ఫైనల్గా రైతాంగాన్ని గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుంటే చెప్పండి. కేంద్రం రైతులను ఆదుకుంటుంది అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది.
రాష్ట్రమే బీజేపీ రాష్ట్రమే రైతులను ఆదుకుంటుంది అని చెప్పేసి అధికార బీఆర్ఎస్ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర పథకాలు ఏవి ఆదుకుంటున్నాయి? అసలు వాస్తవానికి ప్రజలకు న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు అకాల వర్షాలతోనే మొత్తం రైతులందరూ కూడా అల్లకల్లోలం అవుతా ఉన్నారు. కళ్ళలపై వడ్లు కొట్టుకపోతా ఉన్నాయి, మామిడి తోటలు రాలిపోతా ఉన్నాయి. వాటిపై ఎటువంటి చర్యలు కనబడతలేవు. కేవలం మంత్రులు ఫోటోలకు పోజిస్తూ ఉన్నారు. ఇటు కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాకుండా ఇటు కేంద్ర అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఫోటోలకు పోజులు ఇస్తూ ఉన్నారు తప్ప వాటిపై చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు తప్ప మరి వాస్తవానికి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రైతులకు సాయం చేయడంలో రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కేవలం మాటల గారిడే తప్పే చేతల గారిడి లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా పడేటివి ఏంటంటే ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇవ్వాలి రైతు బంధు. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారు, నాకు 600 ఎకరాలు ఉందంటే ఎంత పడుతుంది రైతు బంధు చెప్పండి. సో అట్లా ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకు, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వకూడదు. అసలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేసినట్టు అవుతుంది. నువ్వు లక్షలు కోట్లు నువ్వు ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు మనం రైతు బంధు ఇచ్చుకుంటూ పోతే మనకి చాలా లక్షలల్లో వాళ్ళకు వస్తుంది కదా 6 మంత్స్కి ఒకసారి. కాబట్టి ఈ పథకాలను కొంచెం మార్పు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడే అవసరం ఉందో బెనిఫిషియర్స్ ఉన్నారో అక్కడ న్యాయం చేయాలి. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ నిజమైన బెనిఫిషియర్స్కు ఇవ్వాలని చెప్పేసి నా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫైనల్గా ఈ 2023 ఎండింగ్లో జరిగేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వస్తే వీటన్నిటిపైన ఇంప్లిమెంట్ చేస్తుందా? మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ తోటే మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. 10న ఎలక్షన్ ఉంది, 13న కౌంటింగ్ ఉంది. కర్ణాటకలో మా గవర్నమెంట్ 100% వస్తుందని మేము నమ్ముతున్నాం. అదే మాకు ఆదర్శంగా అవుతుంది. పక్కకి రాష్ట్రమే కాబట్టి దాన్ని వస్తే మాకు ఇక్కడ మూమెంట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మేము గెలవడానికి ఈజీగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మేము డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో మేము గవర్నమెంటు మా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, మళ్ళీ మా నూతన ఇన్ఛార్జు మాణిక్రావు గారి ఠాక్రే నేతృత్వంలో మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు అందరూ మది యాష్కి గౌడ్, పెద్దలు జానారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబీర్ అలీ, అందరు నాయకులు, పొన్నాల లక్ష్మి, హనుమంతరావు గారు, మేము యునైటెడ్గా కలిసికట్టుగా కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు అందరం మేము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము ఫీల్డ్లో వెళ్ళబోతున్నాము. ప్రజలకు చేరువబోతున్నాము. వాళ్ళు చేసే అవినీతి అక్రమాలు ప్రతి ఇంటింటికి పోయి మేము తెలియజేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఆనంద్. సో ఫైనల్గా కేసీ ఆనంద్ గారు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా, దాంతోపాటుగా ఇప్పటి వరకు ఇటు రెండు కేంద్రం కానివ్వండి రాష్ట్రం కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి కేంద్రంలో ఇటు బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది. ఇంప్లిమెంటేషన్స్లో కూడా అవకతవకలు ఉంటా ఉన్నాయి. వీటన్నిటిపై కూడా తగిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కాబోతా ఉంది. ఈ 8వ ప్రియాంక గాంధీ రాకతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా పెరుగుతోంది అంటూ కూడా కేసీ ఆనంద్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఆయనతో చర్చ. మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.